నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న భీమవరం ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు భీమవరం వచ్చారు. నిన్న సాయంత్రం 4 గంటలకి ఉంగుటూరు మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గారు కుమార్తె వివాహంలో వధూవరులను ఆశ్రయించడానికి జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం రావటం, హెలికాప్టర్లు వచ్చిన తర్వాత హెలీప్యాడ్ దగ్గర నుండి కళ్యాణ మండపం ఉందో అక్కడ వరకు రోడ్డు మీద వేలాదిగా జనం, అభిమానులు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల కంటే వైఎస్ఆర్సీపీ అభిమానులే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఒక మాస్ లీడర్గా జనం అంతా కూడా కుంభవర్షం పడుతున్నా కూడా ఎక్కడ వెనుకంజ వేయకుండా దాదాపుగా 1 కిలోమీటర్ పైబడి హెలిప్యాడ్ దగ్గర నుండి కళ్యాణ మండపం వరకు 1 కిలోమీటర్ వరకు రోడ్డు పొడవున కాన్వాయ్ వెంట వేలాది మంది యువత తన అభిమానాన్ని చాటుకున్నారు. మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ మీడియా పత్రికల్లో ఒక విడ్డూరమైన వార్తలు ప్రచురించారు. జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు బరి తెగింపు. నిన్న మేము కూడా ఎంటీవీ టీం కూడా నిన్న మ్యారేజీ ప్రోగ్రామ్కి భీమవరం వెళ్ళాం. మరి ఆ ప్రోగ్రాం కవర్ చేసేటప్పుడు మా టీం అందరూ కూడా భీమవరంలోని ఎక్కడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్ దిగుతారో అక్కడ నుండి మేము కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉన్నామన్నమాట. ఏంటని చూస్తే అక్కడ వేలాది మంది యువత మరి అవి జగన్ గారికి అభిమానంగా కార్స్ పెట్టుకుని వర్షంలో తడుస్తూనే కుంభవర్షం పడుతుంది. వృద్ధులని లేకుండా, యువతని లేకుండా వర్షం వస్తుందని చెప్పి కనీసం గొడుగు కూడా లేకుండా వర్షంలోనే తడుస్తూ హెలిప్యాడ్ దగ్గర నుంచి వివిఎస్ కళ్యాణ మండపం వరకు, మళ్ళీ అక్కడ నుండి హెలిప్యాడ్ వరకు జనం విపరీతంగా జగన్ గారి కాన్వాయ్లో తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. హెలిప్యాడ్ దగ్గర బారికేడ్స్ కట్టినప్పుడు కూడా అభిమానుల తాకిడికి ఆ బారికేడ్స్ కూడా నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. కొంతమంది కాళ్ళకి చెప్పులు లేకుండా ఆ బారికేడ్స్ దాటి హెలిప్యాడ్ ఎక్కడైతే హెలికాప్టర్ ఉందో అక్కడికి వెళ్ళి జగన్ గారితో కరచాలనం చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది. అభిమానుల్లో వాళ్ళకున్న ఉత్సాహం అది. అయితే మరి టీడీపీ సానుకూల అనుకూల పత్రికల్లో మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్ పర్యటనలో బరి తెగింపు అని చెప్పి కథనాలు రాయటం, అది మరీ ఎంత పక్షపాత ధోరణిగా రాయాల్సిన అవసరం ఉంటుందా? మీడియా అంటే కనీసం ఎంతో కొంత విఘ్నత ఉండాలి. ఒక పార్టీకు అభిమానంగా ఉంటే అది వేరు. మీడియా స్వేచ్ఛని, మీడియాకున్న అవకాశాలని అది ఒక ముద్ర పడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేదే మీడియా. మరి ఆ విధంగా టీడీపీ అనుకూల పత్రికల్లో ఇష్టం వచ్చినట్టుగా రాయటం కూడా మరి అది కరెక్ట్ కాదనేది ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు అనిపించింది. నేను కూడా నిన్న అక్కడ మా ఎంటీవీ టీము నిన్న ఆ భీమవరం ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు అదే ప్రోగ్రాంలో వివాహ కార్యక్రమంలో మేము వెళ్ళడానికి ఆ దారినే వెళ్తున్నప్పుడు ఆ హెలిప్యాడ్ దగ్గర జనం ఏంటి విపరీతమైన జనం, అడావుడి, రోడ్ల మీద కుంభవర్షం, గాలి అయినా సరే ఎవ్వరూ వెనక తగ్గకుండా జగన్ గారి అభిమానం కోసం, జగన్ గారికి కరచాలనం చేయడానికి అక్కడ ఉన్న కర్రలతో ఏమైతే బారికేడ్స్ కట్టారో వాటిని దాటుకుని మొల్ల కంచెల్లో కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా వచ్చి బారికేడ్స్ ఎక్కి ఆ హెలికాప్టర్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వెళ్ళడానికి ప్రయత్నించారు. పోలీసులు నివారించారు అనుకోండి. అభిమానం వాళ్ళంతా కూడా మరి రోడ్ల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫొటోస్ పెట్టి ప్లే కార్డ్స్ పెట్టుకుని కొంత ఆనందోత్సవాలతో మరి వాళ్ళ అభిమాన నాయకుడు మరి ఆ యువతకి ఒక మాస్ లీడర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మరి ఆయన కోసం రోడ్డు పొడవునా వందలాది మంది, అదే చిన్న రోడ్డు అది,
అక్కడ కూడా భారీ పోలీసు బందోబస్తు. పోలీసులు ఎవరిని కూడా రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేకుండా ఎక్కడో అక్కడ వెళ్ళిపోమని చెప్పే పరిస్థితి ఉంది అక్కడ. అయినప్పటికీ కూడా యువత భారీ వర్షంలో తడుస్తూనే జగన్ గారు కాన్వాయ్ని ఫాలో అవుతూ అక్కడ నుండి బారికేడ్స్ ఏమవుతున్నాయో అవన్నీ కూడా దాటుకుని హెలికాప్టర్ వరకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాధ్యపడకపోయినా ఒక అభిమానాన్ని ప్రదర్శించుకున్నారు ఆ పార్టీ అభిమానులు. మరి అలాంటప్పుడు వాళ్ళ అభిమాన నాయకుడు వచ్చినప్పుడు సహజంగా డ్యాన్స్లు వేస్తారో లేకపోతే బారికేడ్స్ది దాటుకుని జగన్మోహన్ రెడ్డి గారు కరచాలనం చేయడానికి వెళ్తారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా, అది చంద్రబాబు నాయుడు గారు అయినా, అది నారా లోకేష్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా మరి ఆ పార్టీ క్యాడర్ ఉంటారు కదా, అభిమానులు ఉంటారు కదా, శ్రేయభిలాషులు ఉంటారు కదా, శ్రేణులు ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఆయా పార్టీలకు సంబంధించిన పాటలు వేసినప్పుడు ఆ పాటలకి కొంత డ్యాన్స్ చేయొచ్చు. అభిమానం అది తెలుగుదేశమా, అది జనసేన పార్టీయా, అది బీజేపీనా, లేదా అది వైసీపీనా అనేది ఆ కోణం చూడకూడదు. జర్నలిస్ట్గా అక్కడ ఏది ఉందో కళ్ళెదురుగా జరిగింది చూసింది మాత్రమే జర్నలిస్ట్గా చెప్పాలి. ఎందుకంటే మేము యాదృచ్ఛికంగా ఎంటీవీ టీం నిన్నంతా భీమవరం వేరే వేరే ప్రోగ్రామ్స్లో వెళ్ళినప్పుడు ఆ వివాహ కార్యక్రమంలో మాకు కూడా ఆహ్వానం ఉండడం వల్ల మేము కూడా వెళ్ళే వివాహ కార్యక్రమానికి వెళ్ళి వధూవరులను ఆస్వాదించే ప్రయత్నం చేసినప్పుడు మరి అక్కడ ఉన్న రోడ్డు అన్నీ కూడా కిక్కిరిసిపోయాయి 1 కిలోమీటర్ వరకు. మరి వాళ్ళంతా కూడా అభిమానులు జగన్ గారి కోసం వర్షంలో తడుస్తూనే ఉన్నారు. వాళ్ళు మేము అలా చూస్తూ ఉన్నాం, వాళ్ళని వర్షంలో తడుస్తూనే ఉన్నారు. వాళ్ళు పోలీసులు వచ్చి ఎంత వాళ్ళని వెళ్ళిపోమని కూడా ఎవరు వెళ్లకుండా రోడ్ల మీదే ఉండి తన అభిమాన నాయకుడి కోసం కొంత ఉత్సాహం కనపరిచారు. మరి రోడ్ల మీద డ్యాన్స్ వేశారు, స్టెప్పులు వేశారంటే అది పవన్ కళ్యాణ్ వచ్చినా డ్యాన్స్ చేస్తారు, చంద్రబాబు నాయుడు వచ్చినా డ్యాన్స్ చేస్తారు, అదేవిధంగా నారా లోకేష్ వచ్చినా అది అభిమానం. అది మగవాళ్ళు డ్యాన్స్ చేస్తారు. మరి కొన్ని చోట్ల టీడీపీ కార్యక్రమాలు లేకపోతే పార్టీ అధినేతలు వచ్చినప్పుడు మహిళలే రోడ్ల మీద డ్యాన్స్ వేసిన పరిస్థితి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు, లోకేష్ గారు వచ్చినప్పుడు ఇవన్నీ చూస్తుంటాం. కామన్ ఆ పార్టీ అభిమానులు కొంత ఉత్సాహం, తమ అభిమాన నాయకుడు వచ్చాడు కాబట్టి కొంత ఆనందాన్ని పంచుకుంటారు. అది తప్పేం కాదు. అది మనంత మాత్రాన టీడీపీ అనుకూల పత్రిక ఇష్టానుసారంగా రాయటం అది ఏమి జర్నలిజం అనేది కొంత బాధ కలిగి నేను ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా. ఎందుకంటే మేము ప్రత్యక్ష సాక్షులు. నిన్న అక్కడ భీమవరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ హెలీప్యాడ్ దగ్గర మేము కూడా ఆ దారిలో మా టీం అందరూ కూడా వివాహ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు చూసిన ఘటనలు అవన్నీ. మరి వాళ్ళంతా కూడా ఉత్సాహంగా ఆ పార్టీ అభిమానులు కాబట్టి లేకపోతే యువత వాళ్ళంతా యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన కోసం వెళ్ళి కొంత బ్యారికేడ్లు ఎక్కే ప్రయత్నం చేసి అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు, డ్యాన్స్లు వేశారు. డ్యాన్స్ వేసిన అంత మాత్రాన అది ఏమన్నా బరి తెగింపా లేదా అది ఒక అరాచకం అవుతుందా? అది రాజకీయ పార్టీలో సహజంగా ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా జరిగే అభిమానులు అదొక ఉత్సాహం. అది ఆ కాసేపు సరదాగా కార్యక్రమాలు చేస్తారు. అంత మాత్రాన టీడీపీ అనుకూల పత్రికలు ఇష్టం వచ్చినట్టుగా పెద్ద ఫోటోలు పెట్టేసి రాయటం వల్ల అది జర్నలిజం పెట్టిన హెడ్డింగ్ కూడా కొంత బాధ అనిపించి నేను ఈ వీడియో మీకు చేసే ప్రయత్నం చేస్తాను. అది కరెక్ట్ కాదనేది ఒక సీనియర్ జర్నలిస్ట్గా 35 ఏళ్ళుగా జర్నలిజం రంగంలో ఉన్నాను. మరి ఇటీవల కాలంలోనే మీడియాలో కొన్ని రాజకీయ పార్టీలు ఎక్కడికక్కడ సెపరేట్ అయ్యి, కానీ ఇదివరకు చాలా సిస్టమేటిక్గా చాలా అన్ని మీడియా సంస్థలు ఉన్నట్టు రాసే ప్రయత్నాలు చేసేవాళ్ళు గత 10 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు అన్నీ కూడా అనుకూల పత్రికలు ఇతర ఏ పార్టీకి ఆ పార్టీ సానుభూతి పరులుగా కొంత వ్యవహార లాబింగ్లు నడుస్తున్నప్పటికి కూడా కానీ మీడియాకి ఉన్న విలువ లేకపోతే జర్నలిజానికి ఉన్న విలువను కాపాడాల్సిన బాధ్యత ఆ రంగంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంది కదా. కాబట్టి ఆ యొక్క విలువని కాపాడే విషయంలో జర్నలిస్టులు ఎందుకు విస్మరిస్తున్నారు? ఇక్కడ పార్టీ ముద్ర వేయించుకోవసరం లేదు, అక్కడ ప్రాక్టికల్గా ఏం జరిగింది అనేది కూడా వార్త రిపోర్టింగ్ చేయాలి కదా. అలా వదిలిపెట్టేసి వైఎస్ జగన్ పర్యటనలో బరితెగింపు అంటే దాని మీనింగ్ ఏంటి? బరితెగింపు ఏముంటుంది? వాళ్ళ అభిమాన నాయకుడి కోసం ఆ బారికేట్లు ఎక్కారు, దిగే ప్రయత్నం చేశారు. అక్కడ ఏదో సరదాగా డ్యాన్స్ అంటే ఆ అభిమాన నాయకుడి కోసం కొంత ఉత్సాహంగా డ్యాన్స్ చేసి ఉండొచ్చేం బహుశా మేము చూడలేదు. కానీ మరి ఆ పత్రికలో రాసిన విధానం చూస్తే మరి సీనియర్ జర్నలిస్ట్గా అది కరెక్ట్ కాదేమనిపించింది. అది ఏ పార్టీ ఇంకేదన్నా తప్పు చేస్తేనో లేకపోతే ఇంకేదన్నా దౌర్జన్యం చేస్తేనో
లేకపోతే రోడ్డు మీద వెళ్ళిపోయిన దౌర్జన్యాలు చేసి వాళ్ళ కార్లను అడ్డుకుని లేదా ఇంకోటి చేస్తే అది తప్పు. అది ఖచ్చితంగా ఏ పార్టీ అయినా తప్పే. మనం ఎవరిని కూడా రైట్ అనడం లేదు. అభిమానం పరిధి ఉండాలి. కాబట్టి ఆ నాయకుడి కోసం కొంచెం ఆ పాటలకు లేకపోతే ఆ సరదాకు కొంచెం డ్యాన్సులు వేయచ్చు, అదేమీ తప్పేం కాదు. పక్కా వ్యక్తులకి ఇబ్బంది లేదని చెప్పు, అది ఎవరికి ఇబ్బంది లేదు, వాళ్ళ పార్టీ అభిమానులది. కాబట్టి ఇలాంటి టీడీపీ అనుకూల పత్రికలు ఈ విధంగా కథనాలు ఇవాళ భీమవరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పర్యటన ఇలా రాయడం కూడా కరెక్ట్ కాదనిపించే నేను కొంచెం ఒక సీనియర్ జర్నలిస్ట్గా మనసు బాధపడే ఇలా లేనిపోయిన కథనాలు ఇలా రాసుకోవడం వల్ల కూడా మీడియాకున్న క్రెడిబిలిటీ ఒకసారి ఎక్కడో మిస్ అవుతుందని బాధ కలిగే చెప్తున్నాను తప్ప దీంట్లో ఎవరైనా ఒకటే, ఏ నాయకుడైనా, చంద్రబాబు గారా, నారా లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారు, ఎవరు వచ్చినా అభిమానులు ఆ విధంగా ఉత్సాహంగా ఉంటారు, సహజం అది. వాళ్ళ అభిమానాన్ని ఎవరు కాదంటానికి కుదరదు. అంత మాత్రాన వాళ్ళు బరి తెగించారని చెప్పి ఏ పార్టీ ఏ పేపరు రాయకూడదు, కరెక్ట్ కూడా కాదు. అది టీడీపీ అనుకూల మీడియానా లేకపోతే వైసీపీ అనుకూల మీడియానా, అది ఎవరైనా తప్పు. ఆ ఘటనలో ఆ విధంగా రిపోర్టింగ్ చేయడం తప్పు అనేది నాకు అనిపించి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీడియాకున్న క్రెడిబిలిటీని కాపాడే ప్రయత్నంలో కొంత సీనియర్ జర్నలిస్టులుగా మరి ఆయా పత్రికల్లో కానీ ఆయా మీడియా సంస్థలు కొంత ప్రయత్నం చేస్తే బాగుంటుంది. వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా ఇవ్వాలనుకున్నప్పుడు అది వేరే, ఆ సంఘటన బట్టో లేకపోతే సబ్జెక్ట్ని బట్టో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టో. ప్రతి చిన్నదాన్ని కూడా జెన్యున్గా జరిగే సబ్జెక్ట్ని కూడా నెగిటివ్ కోణంలో చూసి దాన్ని రకరకాల హెడ్డింగ్లు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మరి ఇది జర్నలిజంలో సీనియర్ జర్నలిస్టులు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మరి ఆ సంస్థల్లో ఆ యొక్క పత్రికల్లో పనిచేస్తున్నారు. కాబట్టి కొంత ఆలోచనతో మీడియాకున్న సమాజంలో ప్రజలు మీడియాకి ఇస్తున్న గౌరవాన్ని కాపాడే దిశగా మరి మీడియా రంగంలో ఉన్న సీనియర్లు కొంత ప్రయత్నం చేసి కథనాలు రిపోర్టింగ్ రాసేటప్పుడు లేదంటే ఒక వీవీఐ వచ్చినప్పుడు జరిగే జన సమీకరణలో లేకపోతే జనము వాళ్ళ యొక్క బిహేవియర్ మీద ఇంకేదన్నా అసభ్యకరంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా రాయాల్సిందే. అది వైఎస్ఆర్సీపీనా, టీడీపీనా, జనసేన, బీజేపీనా కదా, ఖచ్చితంగా రాయాల్సిందే. కాదు అభిమానంగా వచ్చి వాళ్ళు బ్యారికేడ్స్ ఎక్కి కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నా కూడా వాళ్ళ నాయకుడి కోసం వాళ్ళు వెళ్ళినప్పుడు దాన్ని బరితెంగింపని హెడ్డింగ్లు పెట్టి రాయడం కూడా కరెక్ట్ కాదు. మరి ఇది మీడియాలో అది మంచి పద్ధతి కాదనేదే నా అభిప్రాయం. థ్యాంక్ యూ. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.